వెల్కమ్ టు అరగల సిస్టర్స్ ఛానల్. లాస్ట్ వీడియో వచ్చేసరికి స్పేస్ గ్రావిటీ అండ్ మూవీ డైరెక్షన్ చూసాం కదండి. ఈ సెట్ భగవద్గీత అండ్ బాహుబలి ఇంకా చాలా సెట్స్ ఉన్నాయి, మీకు ఒక్కొక్కటి చూపిస్తాను. ఇప్పుడు మీకు చూపించేదంతా భగవద్గీత సెట్ అనమాట. స్టార్టింగ్ ఎంట్రన్స్ ఇలా ఉంటుంది మొత్తం కూడా. దేవుళ్ళు సభ జరుగుతున్నప్పుడు, కౌరవులు ఆర్ పాండవుల సభ జరిగినప్పుడు ఎలా సీక్వెన్స్తో తీస్తారో ఇలా ఉంటుందండి. ఇందులో అయితే 2 సెట్లు ఉన్నాయండి. ఇది సెట్ అంటే అసలు నమ్మేలా లేదు, అసలు సభలానే ఉంది. చూడండి, మొత్తం సభలో కూర్చున్న వాళ్ళందరూ కూడా హెడ్ మూమెంట్ ఇస్తున్నారు కదా, ఆ హెడ్ మూమెంట్స్ యూజ్ చేసి బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఇచ్చి యానిమేషన్ లో క్రియేట్ చేస్తారండి. చాలా బాగా చూపించారు. ఈ సెట్ అంతా కూడా చాలా బాగుంది. నాకైతే ఈ భగవద్గీత సెట్ చాలా బాగా నచ్చిందండి. నెక్స్ట్ సెట్ వచ్చేసి బాహుబలి సెట్ అనమాట. చూస్తున్నారుగా, బాహుబలి సెట్ మొత్తం మినియేచర్ సెట్ లాగా ఎంత బాగా చూపించారో మనకి. బాగుంది మినియేచర్ సెట్ కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాహుబలి ఎంట్రన్స్ అనమాట. మేమైతే లోపలికి ఎంటర్ అయ్యాము. లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకి 2 ఏనుగులు కనిపిస్తాయి. బాహుబలి మూవీ చూస్తున్నప్పుడు ఏనుగులు స్టార్టింగ్ ఎంట్రన్స్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అలాగే ఉంది. ఏనుగులు దాటిన తర్వాత ఇదైతే శివలింగం అయితే చాలా బాగుంది మొత్తం ఆర్కిటెక్చర్ అంతా కూడా. మేమైతే బాహుబలి సెట్ వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోయిందండి. 1 or 2 అయ్యింది అప్రాక్స్గా. సో మేమైతే ఎక్కువసేపు అయితే ఉండలేకపోయాం అనమాట. చాలా ఎండగా ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి దేవసేన అనేది ఒక సీక్వెన్స్ ఉంటుందండి. పుల్లలు ఏరుకోవడానికి నేను ఏమన్నా పిచ్చిదా అన్న ఆ సీక్వెన్స్ అనమాట ఇదంతా. దేవసేన గారికి వేసిన సంఖ్యలు అయితే చాలా వెయిట్ ఉన్నాయి అనమాట. వచ్చేసి బాహుబలి సింహాసనం సీక్వెన్స్. అండ్ నెక్స్ట్ దున్నపోతుతో సీక్వెన్స్ ఉంటుంది కదా, మా ఆయన గారు ఏదో పోజులు ఇస్తున్నారు దున్నపోతు. నాకైతే చాలా సిల్లీ అండ్ కామెడీగా అనిపించింది. దీని తర్వాత రథం సీక్వెన్స్ అనమాట. రథం అయితే ఒరిజినల్ లానే అనిపించింది. ఇది నిజంగా సెట్ అంటే నమ్మరు. మా ఆయన ఏదో రథం లాగుతున్న ఫీలింగ్ ఇస్తున్నారు. అండ్ ఫైనల్లీ లాస్ట్ బల్లాల దేవ గారి విగ్రహం అనమాట. చూడ్డానికి అయితే చాలా అడుగులు ఉంటుంది. ఇదైతే చాలా బాగుంది విగ్రహం అంతా కూడా, ఒరిజినల్ లానే అనిపించింది. పిక్స్ తీసుకొని వెంటనే మేము ఎగ్జిట్ ద్వారా మేము బయటకైతే వచ్చేసాము. తర్వాత సెట్ వచ్చి అడ్వెంచర్ రైడ్ అనమాట. మాకు అంత టైం లేదు, బాహుబలి సెట్లోనే మాకు ఎక్కువ టైం తీసుకున్నాం అని చెప్పి అడ్వెంచర్ రైడ్ మాకు ఐడియా ఉందని చెప్పి మేము బయట వీడియోస్ మాత్రమే తీసాము. నెక్స్ట్ వచ్చేసి మట్కా సెట్ అనమాట. మట్కా సెట్ అంటే మీరు ఆల్రెడీ మూవీ చూసి ఉంటారు కదా. సో మూవీలో క్లబ్ అండ్ పార్టీది ఎలా ఉంటుందో సెట్ అంతా కూడా అలాగే ఉంది. సెట్ అంతా కూడా వీడియోస్ అండ్ ఫొటోస్ తీసుకొని బయటకైతే వచ్చేసాము. మేమైతే ఎక్కువ టైం స్పెండ్ చేయలేదు, ఇంకా చాలా సెట్స్ ఉన్నాయని చెప్పి. దాని తర్వాత వచ్చేసి రైల్వే స్టేషన్ సెట్ అనమాట. సెట్ అయితే చాలా బాగుంది, చాలా చిన్నగానే ఉంది. మనకి మూవీస్లో చూపించేటప్పటికి అంతా కూడా ఏదో ఒరిజినల్ రైల్వే స్టేషన్లోనే అనిపిస్తుంది, కానీ సెట్ చూసాకనే అర్థమైంది. సెట్ అంతా కూడా 2 కంపార్ట్మెంట్సే ఉన్నాయండి రైల్వే స్టేషన్ అంతా. సో బాగుంది ఇది కూడా సెట్ చూడడానికి. సో ప్రజెంట్ అయితే షూటింగ్స్ ఏమీ లేవు కాబట్టి మా వీడియో షూట్ మేము తీసుకున్నామండి. అండ్ నెక్స్ట్ సెట్ వచ్చేసి అంతా కూడా యూరప్ సెట్ అనమాట. అయితే చాలా బాగుందండి చూడడానికి అంతా కూడా. నిజంగానే యూరప్స్ ఇల్లులు ఎలా ఉంటాయో అలాగే అనిపించింది మొత్తం. యూరప్ సెట్లో స్టార్టింగ్ ఇదండి. చూడడానికి అన్నీ కూడా చాలా డిఫరెంట్ అనిపిస్తున్నాయి, చాలా కొత్తగా ఉన్నాయి. యూరప్లో హౌసెస్ ఇలా ఉంటాయా అనిపించింది మాకైతే. ఈ సెట్లో షూటింగ్స్ అయితే చాలా ఎక్కువ అవుతాయి అనుకుంటండి. సాంగ్ షూట్స్ అవన్నీ కూడా చాలా బాగుంది సెట్ అంతా. ఈ సెట్లో లైవ్ పర్ఫార్మెన్స్ అని ఒక ఈవెంట్ అయితే జరుగుతుందండి. మేమైతే లోపలికి వెళ్ళాము. ఈవెంట్ లోపల వచ్చేసి అవతార్, మీకు ఐడియా ఉంటుంది కదా మూవీ, అందులో విఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ ఎలా యూజ్ చేస్తారో ఈ అమ్మాయికి అయితే సెన్సర్ అనేది కనెక్ట్ చేశారండి. సరౌండింగ్ మొత్తం బ్లూ మ్యాట్ అనేది యూజ్ చేశారు. సో తనైతే ఏ మూమెంట్ ఇస్తుందో మనకి స్క్రీన్ లో కూడా అదే మూమెంట్ అనేది వస్తుంది. సో ఈ విధంగా అవతార్ మూవీ తీసుంటారండి. మేమైతే ఆ లోపల ఇంకో ప్లేస్ కి వెళ్ళామండి. గ్రీన్ మ్యాట్ యూజ్ చేసి మేమైతే ప్యారిస్ లో ఉన్నట్టు చూపించారు. అదైతే చాలా కొత్తగా అండ్ క్రియేటివ్గా అనిపించింది. సెట్ నుంచి బయటకు రాగానే మళ్ళీ యూరప్ సెట్లోకి ఎంటర్ అయ్యామండి. సెట్లో అయితే డీజే సాంగ్స్ అనేవి పెట్టారండి. 2 అబ్బాయిలు అయితే డాన్స్ వేస్తున్నారు. మా చెల్లికి పిక్స్ తీస్తాను పోజ్ ఇవ్వంటే తనైతే పోజ్ ఇస్తుంది, అలా నడుచుకుంటూ వస్తుంది. నాకైతే కామెడీ అనిపించింది. తర్వాత టెలిఫోన్ బూత్ ఒకటి ఉందండి చిన్నగా, అదైతే పోజ్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంది. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎయిర్పోర్ట్ సెట్ అండి. ఎయిర్పోర్ట్ సెట్ అయితే చాలా బాగుందండి. ఒరిజినల్గా ఎయిర్పోర్ట్లో అయితే అనిపించింది మాకైతే. లోపల అంతా కూడా ఇలా ఉంటుందండి. మూవీస్లో ఫ్లైట్ ఎలా చూపిస్తారో సేమ్ అలానే ఉంది, ఒరిజినల్గా అనిపించింది మాకైతే. ఒరిజినల్ ఫ్లైట్స్కి వెయిట్ చేస్తామో లేదో తెలియదు కానీ మేమైతే ఫ్లైట్ సెట్ అయిన తర్వాత బస్ కోసం చాలాసేపు అయితే వెయిట్ చేసామండి. నాకైతే అన్ని సెట్స్ కూడా బాగా నచ్చాయి. మీకే సెట్ నచ్చిందో కమెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బై గాయ్స్.